రైట్ కాసేపట్లో రెండో రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నీటి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలు మరోసారి సభలో హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపునకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది. రాజ్యసభలో వందే మాతరం బిల్లును కూడా ప్రవేశపెట్టవచ్చన్న సమాచారం ఉంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీయాలని ఇండియా కూటమి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీంతో పార్లమెంటు రెండో రోజు సమావేశాలు వాడి వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగనుంది. పూర్తి సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పలు కీలక బిల్లులపై ఇవాళ చర్చ జరగనుంది. అటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అంశం, వందే మాత్రం కానీ, మహిళా రిజర్వేషన్ కానీ, డీలిమిటేషన్ కానీ, ఇలా బిల్లుల్ని ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం. అటు పార్లమెంటు లోపల ప్రతిపక్షాల మాటల యుద్ధం, ఇటు బయట నిరసనల నేపథ్యంలో పార్లమెంటు సెషన్స్ని ఇవాళ ఏ విధంగా నడిపించనున్నారు? సో నిన్నలాగే వాడివేడిగా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా వర్షాకాల సమావేశంలో రెండవ రోజు మొదటి రోజు చాలా ఉత్కంఠతో పార్లమెంటు ముట్టడికి సీజేపీ చేసినటువంటి ప్రయత్నానికి ఒక్కసారిగా కూడా ఇటు అంటే ఢిల్లీ అంతటా కూడా నెట్వర్క్ ని కూడా కట్ చేసినటువంటిది, కనెక్టివిటీ అంతా కూడా కట్ చేసి చాలా ఉత్కంఠతో నిన్న సీజేపీ చేసినటువంటి ఒకవైపు ధర్నా, నిరసన ధర్నా, అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా చేసినటువంటి ఏదైతే కామెంట్స్ అనుకోవచ్చు, విద్యార్థులపై పోలీసులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు అనుకోవచ్చు, ప్రతిదీ కూడా అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అందరూ కూడా ప్రభుత్వానికి విమర్శించినటువంటిది. అదేవిధంగా ఈ రోజు మరికొద్దిసేపట్లో 11 గంటలకు ఇటు పార్లమెంటు ప్రారంభం సమావేశం కాబోతుంది. అయితే ఈ సమావేశంలో ప్రత్యేకంగా నిన్న జరిగినటువంటి నిరసనలకు సంబంధించింది ఇటు కాంగ్రెస్, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది ఖచ్చితంగా దీనినే పాయింట్అవుట్ గా చేస్తూ కూడా ఇటు పార్లమెంట్లో కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. కానీ దాదాపు పార్లమెంటు సమావేశం ప్రారంభం కాకుండా ముందుగానే దాదాపు 9:30 గంటలకు ఇటు మంగళ్ మిలన్ అన్నటువంటిది ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటటువంటి సమావేశము ముఖ్యంగా అంటే ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశము పార్లమెంట్లో ప్రవేశపెట్టేటటువంటి ఏదైతే బిల్లులకు సంబంధించింది, అంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంలో ఉండేటటువంటి అన్ని కూటమికి సంబంధించినటువంటిది ఐక్యతను చాటి చెప్పే విధంగానే ఇప్పుడు అంటే బిల్లులకు ప్రవేశపెట్టే ముందుగా జరిగేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమము. ఇందులోనే చాలా మటుకు కూడా ఈ రోజు ప్రవేశపెట్టేటటువంటి అనుకోవచ్చు, ఈ వారంలో ప్రవేశపెట్టేటటువంటి సంబంధించేటటువంటి బిల్లులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడ డిస్కషన్ చేసిన తర్వాత ఈ రోజు అంటే మధ్యాహ్నము ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వందే మాతరం బిల్లుకు సంబంధించింది దాదాపు ప్రవేశపెడుతున్నారు అన్నటువంటిది మాత్రము చాలా కీలకమైనటువంటి అప్డేట్. అంతేకాకుండా ఇక్కడ మనకు విదేశీ విరాళాలకు సంబంధించింది చాలా ముఖ్యంగా దీనిపై కూడా అటు విపక్షాలు చేస్తున్నటువంటిది అడ్డుకుంటున్నటువంటిది ఆ బిల్లును కూడా ఈ రోజు ప్రవేశపెట్టేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. దాదాపు ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి సవరణ బిల్లు, తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించినటువంటిది కూడా సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం మీద వాడి వేడిగా రెండవ రోజు పార్లమెంటు సమావేశాలు, అటు సీజేపీకి సంబంధించినటువంటిది ఒకవైపు, తర్వాత 370 ఆర్టికల్ కి సంబంధించినటువంటిది నేషనల్ కాన్ఫరెన్స్ కూడా దీనిని ఖచ్చితంగా డిస్కస్ చేసే విధంగా కూడా మరొక వైపు. అనంతరం జరిగేటటువంటి సమావేశాల్లో రైతుల ధర్నాలకు సంబంధించినది కూడా ముఖ్యమైనటువంటిది. దాదాపు రెండవ రోజు కూడా ఉత్కంఠతో పార్లమెంటు సమావేశాలు జరగబోతుంది. ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే విధంగా చేసేటటువంటి కీలకమైనటువంటి ఇటు రాహుల్ గాంధీ కానీ చేసేటటువంటి ఉపన్యాసం కూడా ఉండవచ్చు అన్నటువంటిది మాత్రం సమాచారం. రైట్ కళ, థ్యాంక్ యూ. ప్రైమ్ టైమ్ 9 బులెటిన్ అప్డేట్స్. నమస్తే.